లక్ష్య ఇక్కడ మీరు అంటే ఎక్కువగా అంటే బ్రాహ్మణికల్ సమాజానికి ఎగనెస్టా ఒక వీడియోలో కూడా అంటే అది కొంత వైరల్ కూడా అయినట్టుగా ఉంది. అంటే అర్థం కాల అంటే ఇప్పుడు మీరు బ్రాహ్మణికల్ సమాజానికి ఎగనెస్ట్ అంటున్నారు, మీరు అంటే క్యాస్ట్ ఉండాలంటున్నారా లేదంటున్నారా తీసేయాలంటున్నారా? బేసిక్గా ఇప్పుడు బ్రాహ్మణికల్ అంటే చాలా మంది అర్థం చేసుకుంటారంటే బ్రాహ్మణికల్ అంటే బ్రాహ్మిన్స్ అంటే పడదు, బ్రాహ్మిన్స్ హేట్, అలా కాదు. హిస్టోరికల్గా చూస్తే డాక్టర్ అంబేద్కర్ అప్పుడు హిందూ కోడ్ బిల్ చేయడానికి బ్రాహ్మణ్ పండిత్ నెహ్రూ హెల్ప్ చేయాల్సి వచ్చేది. బ్రాహ్మిన్స్లో కూడా మదన్ మోహన్ మాల్వీ అవ్వచ్చు, ఆర్య సమాజ్ దయానంద్ సరస్వతి గారు కూడా బ్రాహ్మిన్. చాలా మంది అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్ నుంచి వస్తూ కూడా ఈ కాస్ట్ ఆపరేషన్స్ ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇట్స్ నాట్ అ బ్లాంకెట్ హేట్ టువర్డ్స్ ద బ్రాహ్మిన్ కాస్ట్ ఆర్ ఏ కాస్ట్. ఇప్పుడు ఏంటంటే నార్త్ ఇండియాలో వచ్చేసి అక్కడ కాస్ట్ హైరార్కీ చాలా ఫుల్ డిఫైన్డ్. అది బేసిక్ హైరార్కీ ఏంటి, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర. అక్కడ ఏంటి బ్రాహ్మిన్స్ అక్కడ క్లియర్, పండిత్ సర్ని పెట్టుకుని మిశ్రాస్ శర్మాస్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి క్షత్రియ అంటే రాజ్పుత్, ఠాకూర్, ఇవి వాళ్ళ హైరార్కీ. నార్త్ ఇండియాలో వస్తే వాళ్ళ హైరార్కీ 100% క్లియర్. వాళ్ళు ఓపెన్గా చెప్పుకుంటారు మేము సుపీరియర్ అని. బీయింగ్ బార్న్ అ బ్రాహ్మణ్ ఇస్ నాట్ అ క్రైమ్ ఆర్ బీయింగ్ బార్న్ ఎనీథింగ్ ఇస్ నాట్ అ క్రైమ్. బ్రాహ్మణ్ ఇప్పుడు కాస్ట్ హైరార్కీ వచ్చేసరికి ఎవడైనా నేను క్షత్రియ అందుకే నేను గొప్ప, ఇప్పుడు ఎవరైనా నేను క్షత్రియ గొప్ప అనడానికి క్షత్రియగా పుట్టడానికి ఎగ్జామ్ రాసాడా, ఏదైనా గోల్డ్ మెడల్ గెలిచాడా, లేకపోతే ఆయన అచీవ్ చేశాడా? సో యాక్సిడెంట్ ఆఫ్ బర్త్. యాక్సిడెంట్ ఆఫ్ బర్త్ చేసి ఐఎమ్ సుపీరియర్, నేను దీనికన్నా పైన ఉన్నానంటే అది నవ్వాల్సిన. మీకు వర్ణ వ్యవస్థ తెలుగులో ఉన్నది. యూఆర్ బేసికలీ ఫ్రమ్ తెలుగు, రైట్? తెలుగు స్టేట్స్, ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది ఏపీ తెలంగాణ పక్కన. సో వర్ణ వ్యవస్థ అనేది ఒకటి ఐడియా ఉందా? వర్ణ వ్యవస్థ మీరు ఇప్పుడు చెప్పింది వర్ణ వ్యవస్థ టెక్నికల్ గా మనం చూస్తే భగవద్గీతలో చూస్తే అది కర్మ గుణ బేసిస్ పైన శ్రీకృష్ణుడు అనేవాడు. శ్రీకృష్ణుడు ఏంటి ప్రొఫెషన్ బేస్డ్. సపోజ్ ఇఫ్ సమ్మన్ ఇస్ అ వారియర్ దే ఆర్ క్షత్రియ, ఇఫ్ సమ్మన్ ఇస్ ఎడ్యుకేటెడ్ అండ్ ప్రొఫెసర్ దే ఆర్ బ్రాహ్మణ్. కానీ లాస్ట్ 2000 years లోని దాన్ని ఎలా రిజిడైజ్ చేశారు, దే ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ టు బర్త్ బేస్డ్. ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ టు బర్త్ బేస్డ్ లో నార్త్ ఇండియాలో సర్నేమ్స్ ఉంటాయి. ద్వివేది అంటే 2 వేదాలు చదివినోడు, త్రివేది అంటే 3 వేదాలు చదివినోడు. ఇప్పుడు ఒక ద్వివేది ఉన్నాడు, ఆడు 3వ వేదం చదువుతాడు, త్రివేదిగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు అవడు. సో ఈ దీన్ని ఒక వాట్ వాజ్ సపోజ్ టు బీ ప్రొఫెషన్ బేస్డ్, దే ట్రాన్స్ఫార్మ్డ్ ఇట్ ఇంటూ హెరిడిటరీ బర్త్ బేస్డ్ సిస్టమ్. అండ్ హెరిడిటరీ బర్త్ బేస్డ్ సిస్టంలోని వాట్ దే మేడ్ హైరార్కీ. టాప్లో బ్రాహ్మిన్స్, నేను బ్రాహ్మణుడు, నేను వేదాలు చదివాను, మంచిది, మా కొడుకు కూడా చదువుతాడు, వాడు కొడుకు కూడా చదువుతాడు, గ్రేట్. కానీ సేమ్ హైరార్కీ వెన్ యూఆర్ పుట్టింగ్ ఇట్ ఆన్ సమ్ శూద్ర కమ్యూనిటీ ఆర్ దళిత్ కమ్యూనిటీ, అక్కడ ఏంటి చమార్ కమ్యూనిటీ అంటారు, వాళ్ళు ఏంటి చమడీస్తో పనిచేసి లెదర్ వర్క్. భంగి కమ్యూనిటీ అంటే టాయిలెట్స్ గట్రా ఇది క్లీన్ చేసిన వారు. వాళ్ళకి ఏంటి ఫర్ లాస్ట్ 2000 years నువ్వు టాయిలెట్ క్లీన్ చేస్తావు, మీ కొడుకు టాయిలెట్ క్లీన్ చేస్తాడు, వాడు కొడుకు టాయిలెట్ క్లీన్ చేస్తాడు. వాళ్ళకేం మొబిలిటీ లేదు, వాళ్ళకేమి చాయిస్ ఆఫ్ డూయింగ్ అదర్ జాబ్స్ లేదు. సో వాళ్ళకి 2000 years వరకు అదే ఇది చేసేసి ఇంకా వాడు ఇంకేదైనా జాబ్ అనుకుంటే ఆపేది ఎవరు? అప్పుడు వాళ్ళకి ఆపేది, వాళ్ళకి తొక్కేది కూడా అప్పర్ కాస్ట్ వాళ్ళే కాదు. ఇంత హిస్టరీ వేసుకొని, ఇంత హైరార్కీ వేసుకొని నౌ దే ఆర్ సెయింగ్ ఐఎమ్ ప్రౌడ్ బ్రాహ్మణ్, ఐఎమ్ ప్రౌడ్ క్షత్రియ అంటే అలాంటి వాళ్ళు మనం నవ్వేసి సొసైటీలో డిస్కరేజ్ చేయాలి, కానీ అది ఎంకరేజ్ మాత్రం